నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. హెర్నియాకు ప్రధాన కారణాలేంటి? జీవనశైలి సంబంధిత అంశాలు ఏమన్నా ఉన్నాయా? హెర్నియాను ఎలా గుర్తించాలి? అవి ఎన్ని రకాలుంటాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? హెర్నియా వస్తే శస్త్రచికిత్స తప్పనిసరైనా? కొన్ని సందర్భాల్లో మందులతో తగ్గించవచ్చా? హెర్నియా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి మరిన్ని వివరాల కోసం మనతో పాటు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సిహెచ్ వెంకట్ పవన్ కుమార్ గారు, సీనియర్ కన్సల్టెంట్, అలాగే జనరల్ రోబోటిక్ సర్జన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ పవన్. నమస్తే సార్. సార్, ముందుగా అసలు హెర్నియా అంటే ఏంటి? బేసిక్గా హెర్నియా అంటే ఏంటండి, బేసిక్గా మజిల్ ఏదైనా వీక్నెస్ ఉంటే మనకి ఏదైతే ఇంటెస్టైన్ అబ్డామిన్లో ఇంటెస్టైన్ ఉంటుందో అది చొచ్చుకు రావటం అంటే బయటకు వస్తుంది. ఒక స్వెల్లింగ్ లాగా ఏర్పడి అంటే వాపు లాగా ఏర్పడి ఏదైతే మనకి ఇంటెస్టైనల్ కంటెంట్స్ బయటకు వస్తాయో దాన్ని హెర్నియా అంటాం. సో దీంట్లో ఏంటంటే రకాలు ఉంటాయి అన్నమాట. యూజువల్గా లొకేషన్ బట్టి అబ్డామినల్ ఏ లొకేషన్లో దాన్ని బట్టి మన హెర్నియాని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అది ఫర్దర్గా మాట్లాడదాం నెక్స్ట్. ఓకే, సో అంటే దీనికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? యూజువల్ ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క సిమ్టమ్స్ లాగా ప్రజెంట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే అబ్డామినల్ పెయిన్ అంటే నొప్పితో వస్తారు. కొన్ని రోజులు అంటే యూజువల్గా వాపు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకపోవటం వల్ల ప్రొలాంగ్ పీరియడ్ వాపు ఉండటం వల్ల దానికి పెయిన్తో వస్తారు హాస్పిటల్కి. నెక్స్ట్ ఇది ఒకవేళ పేగు అడ్డం పడింది అనుకోండి, అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే కాంప్లికేషన్ ఆఫ్ హెర్నియా. సో దీంట్లో ఏంటంటే వామిటింగ్స్, దాని తర్వాత సివియర్ పెయిన్, 4-5 రోజులు మోషన్ వెళ్ళకపోవటం. సో ఈ సిమ్టమ్స్తో వస్తారు. యూజువల్లీ సింపుల్ సిమ్టమ్ ఏంటంటే నాకు స్వెల్లింగ్ వచ్చింది సార్, దీనికి ఏంటి అనేది డౌట్తో వస్తారు మా దగ్గరికి యూజువల్గా. ఓకే, అయితే డాక్టర్ కొంతమంది అంటే కడుపు దగ్గర కొంచెం నొప్పిలా వస్తుంది, అంటే సివియర్ పెయిన్ వస్తే వాళ్ళకి తర్వాత ఒక శాంపిల్కి పంపిస్తామని చెప్తారు, బయాప్సిస్ చేపిస్తామని సంథింగ్ ఏదో చెప్తారు. అంటే యూజువల్ హెర్నియాకి అట్లే ఉండదండి, శాంపిల్ పంపిస్తే ఉండదు. అన్లెస్ మనకి స్కాన్ డయాగ్నోస్ చేసి దాంట్లో ఏదైనా గడ్డు ఉంది అంటే దానికి మనం బయాప్సీ యూజువల్గా పంపిస్తాం. కాకపోతే హెర్నియా ఏంటంటే మనకి మెయిన్ మజిల్ వీక్నెస్ అది పుట్టకతో వచ్చిందా లేకపోతే మధ్యలో సర్జరీలు జరగడం వల్ల మజిల్ వీక్నెస్ వచ్చిందా అనేది పేషెంట్ సిమ్టమ్స్ బట్టి వాళ్ళ హిస్టరీ బట్టి మనం ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట హెర్నియా. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని డిసైడ్ చేస్తాం ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అంటారు? ఏంటి కాంప్లికేషన్? యూజువల్ హెర్నియా ఏంటంటే ఇట్స్ ఏ వెరీ సింపుల్ ఫినామినన్. ఒక ఇంటెస్టైన్ బయటకు వచ్చింది, ఏదైనా సరే ఒక ఇంటెస్టైన్ అనేది బయట ఉండకూడదు అబ్నార్మల్ ప్లేస్లో. అది ఉండటం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ అనేది జరగచ్చు. ఏదైతే నేను చెప్పానో పేగు అడ్డం పట్టడం, ఈ పేగు అడ్డం పట్టడం వల్ల ఆల్మోస్ట్ పేషెంట్కి లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది మనం సరైన టైంలో వైద్యం అందించకపోతే. సో దానికి ఏంటంటే యూజువల్ ఏంటంటే హెర్నియా చిన్నదున్నా పెద్దదున్నా యూజువల్ ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తాం పేషెంట్కి. అది సర్జరీ యూజువల్గా ఏ హెర్నియా అయినా ఇట్ హ్యాస్ టు గో ఫర్ యూజువల్గా 100% సర్జరీయే చేయాలి దానికి ట్రీట్మెంట్కి. ఓకే, జనరల్గా ఎవరికి వస్తుంది సర్జరీ, ఎవరికి అవసరం పడుతుంది కంపల్సరీ? ఎనీ హెర్నియా బేసిక్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ అనండి, మెడిసిన్స్ అనేది పని చేయవు ఏ హెర్నియా సరే. సో దీనికి ఏంటంటే ఈ ఏజ్లో రావాలి, ఈ ఏజ్లో రాకూడదు అనే రూల్ ఏం లేదు. యూజువల్గా కన్జనైటల్ అంటే పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్లల్లో ఏంటంటే బేసిక్గా పేటెంట్ ప్రాసెస్ వజైనాలిస్ అంటాం. ఏదైతే మనకి పేగులో నుంచి ఒక పొరలాగా కిందకు వస్తుందో స్క్రోటమ్ అంటే టెస్టిస్తో పాటు బాబు పెరిగిన తర్వాత అది క్లోజ్ అవ్వాలి. అది క్లోజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి హెర్నియా అనేది డెవలప్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ప్రీవియస్ సర్జరీస్ చేయడం వల్ల, అంటే రిపీటెడ్ కొంతమందికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వనివ్వండి, లేదా అల్సర్ ఏదైనా పర్ఫరేషన్ అయ్యి సర్జరీస్ అంటే లాప్రోటమీ మేజర్ సర్జరీస్ చేయడం వల్ల మజిల్ వీక్ అయిపోయి వాళ్ళకి హెర్నియా రావటం. మూడోది ఏంటంటే యూజువల్గా పోస్ట్ డెలివరీ సిజేరియన్. ఇది ఏంటంటే ఒకసారి కొంతమందికి బై బర్తే మజిల్ వీక్ అనేది ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళకి మేజర్ సిజేరియన్ కొంచెం డిఫికల్ట్ అయింది. సో మన ఇన్సిషన్ అంటే సర్జరీ చేసే ఘాట్ పెద్దది ఇవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు మజిల్ వీక్నెస్ వల్ల హెర్నియా రావచ్చు. సో మనకి ఏజ్ లిమిట్ అనేది ఏ లేదు హెర్నియాకి. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. జగన్ గారు, హలో అండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు నాకు బొడ్డు దగ్గర ఎత్తుగా వచ్చిందండి. ఓకే, అది హెర్నియానేనండి. యూజువల్గా ఏంటంటే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాం. అంటే మీరు చేత్తో తోస్తే లోపలికి వెళ్తుందా అది? వెళ్తుందండి. దాన్ని అంబిలికల్ హెర్నియా అంటామండి. యూజువల్గా ఏంటంటే అంబిలికల్ హెర్నియా ఉన్నప్పుడు అది చిన్నదున్నా పెద్దదున్నా మీరు ఇమీడియట్గా మీ డాక్టర్తో చూపించుకొని స్కానింగ్ ఎవాల్యుయేషన్ చేసుకొని సర్జరీ చేయించుకోవటం బెటర్. ఇది వచ్చి నాకు 2 years అవుతుంది సార్. ఓకే ఓకే, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ బాగా నడిచి వర్క్ చేసినప్పుడు ఎత్తుగా వస్తుంది, తర్వాత చిన్నది అయిపోతుంది సార్. యూజువల్ ఏంటంటే బొడ్డు దగ్గర హెర్నియా అనేది కాంప్లికేషన్స్ ఆస్కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దానికి టైం లిమిట్ అనేది చెప్పలేము మనం. అది ఒక రోజులో ఇమీడియట్ మీ కాంప్లికేషన్ అవ్వచ్చు, లేదా కొంతమందికి 5 సంవత్సరాల తర్వాత కూడా కాంప్లికేట్ అవ్వచ్చు. కానీ దానికి సింపుల్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ చేసుకొని మీరు ఏదైతే ఆ డిఫెక్ట్ ఉందో క్లోజ్ చేసుకుంటే మీకు ఏ సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది, కాంప్లికేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు.
ఓకే డాక్టర్, అయితే ఈ హెర్నియాకి ఇప్పుడు పేషెంట్ చెప్పినట్టుగా అంటే ఇప్పుడు బొడ్డు దగ్గర వచ్చిందని చెప్పారు, చాలా మందికి కొన్ని ప్లేసెస్ లో చేతుల దగ్గర కానీ ఒక స్వెల్లింగ్ లా వస్తుంది, బట్ దాని నుంచి వాళ్ళకి పెయిన్ ఏమి ఉండదని చెప్తుంటారు. సో అది కూడా హెర్నియా అనుకోవచ్చు. యూజువల్ ఏంటంటే బాడీలో స్వెల్లింగ్స్ అనేవి మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటాయి, చేతులు కాళ్ళు ఇవన్నీ. అది సింపుల్ లైపోమా అంటాం, అంటే కొవ్వు గడ్డలు అంటాం. దానికి హెర్నియాకి సంబంధం లేదు. హెర్నియా అనేది ఏంటంటే యూజువల్గా అబ్డామిన్ కి అసోసియేట్ ఉంటుంది. అది బొడ్డు దగ్గర ఉండొచ్చు, మన లాటరల్ లంబార్ రీజన్ అయి ఉండొచ్చు, దాని తర్వాత మిడ్ లైన్ ఇన్సిషన్ వల్ల ఉండొచ్చు, కింద ఫ్యానస్టీల్ అంటే సిజేరియన్ సెక్షన్, అక్కడ నుంచి హెర్నియాస్ వస్తాయి. సో వేరే వేరే రకాల ప్లేసుల నుంచి మనకు ఎయిదర్ ఓన్లీ అబ్డామిన్ నుంచి వచ్చేది దాన్ని హెర్నియా అంటాం. మిగిలిన నుంచి వచ్చేయని అది మన స్కానింగ్ బట్టి ఎవాల్యుయేట్ చేసుకొని అది ఏంటనేది మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇనిషియల్ స్టేజ్ లో హెర్నియాని గుర్తించవచ్చా మనం? ఎస్ అండి. ఎనీ స్వెల్లింగ్ అంటే పేషెంట్ స్వెల్లింగ్ వాప్ అనేది పేషెంట్ చూసుకోగలుగుతాడు. చూసుకున్నప్పుడు ఇమీడియట్గా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి సింపుల్ అల్ట్రాసౌండ్ అంటాం, స్కానింగ్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఏ హెర్నియా అనేది డయాగ్నోజ్ అవుతుంది. దాంట్లో మనకి ఎంత సైజు ఉన్నది తెలుస్తుంది. ఒకవేళ ప్రొలాంగ్డ్ డిలే ఉందనుకోండి, పేషెంట్ రాలేదు, ఒక 2-3 years తర్వాత వచ్చారు, వాళ్ళకి ఏంటంటే యూజువల్గా మనం సిటీ స్కాన్ చేయిస్తాం. సిటీ స్కాన్ అంటే కొంచెం ఫర్దర్ ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. దీంట్లో ఇంకేమన్నా ఇంటెస్టైన్తో పాటు ఇంకేమన్నా కంటెంట్స్ ఉన్నాయా, ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా. ఏమవుతుందంటే ఈ కంటెంట్స్ కూడా అంటే ఈ ఏదైతే ఇంటెస్టైన్ బయటకు వస్తుందో అది అతుకులు కూడా వేర్పడతాయి అనమాట లోపల. సో దానివల్ల వీళ్ళకి మెయిన్ సివియర్ సిమ్టమ్స్ అని సడన్గా ఏ రోజన్నా మొదలవచ్చు. ఓకే, అంటే ఈ హెర్నియా అనేది చిన్నపిల్లలు కూడా వస్తుందని చెప్పారు కదా డాక్టర్. సో ఇది రావడానికి ముఖ్యంగా అంటే ఏ పరిస్థితులు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలా, అంత చిన్నపిల్లలు కూడా రావడానికి కారణాలు ఏంటి? యూజువల్గా చిన్నపిల్లలు రావడానికి ఏంటంటే బై బర్త్ కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటాం. అది బై బర్త్ అనే వాళ్ళకి ఒక పేటెంట్ ప్రాసెస్ వజనాలిస్ అంటాం. యూజువల్ ఏంటంటే మగవాళ్ళు ఎవరైనా సరే పుట్టే ముందు ఆ టెస్టిస్ అనేది ఏంటంటే అబ్డామిన్లో ఏర్పడుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఆ టెస్టిస్ అనేది కిందకి దిగి దాంతో కూడా ఒక పొరను తీసుకొని వస్తుంది. ఆ పొర అనేది యూజువల్ క్లోజ్ అయిపోవాలి. ఆఫ్టర్ డెలివరీ బాబు ఒక 6 months లోపలే క్లోజ్ అయిపోయి కంజెనిటల్ హెర్నియాస్ అనేవి ఉండవు, వెళ్ళిపోతుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఆ పేటెంట్ ప్రాసెస్ వజనాలిస్ ఉంటాయి. ఏదైతే ఆ పొర కంటిన్యూ అవటం వల్ల ఈ పేగులు కిందకి దిగటం వల్ల వాళ్ళకి పిల్లల్లో మనకి కంజెనిటల్ హెర్నియాస్ అంటాం, పుట్టకతోనే వస్తుంది. కొంతమందికి పోస్ట్ సర్జరీ, నేను ఇందాక చెప్పినట్టు ప్రీవియస్ మల్టిపుల్ సర్జరీస్ అవటం వల్ల, మేజర్ సర్జరీస్ అవటం వల్ల ఆ ఏదైతే మజిల్ పుట్టకతోనే మజిల్ అనేది వీక్ ఉండటం వల్ల వాళ్ళకి సరిగ్గా క్లోజర్ అంటే సర్జరీ టైంలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అయ్యి సరిగ్గా అతుకులు అవ్వకపోవటం, లేకపోతే లోపల మజిల్ వీక్ అవటం వల్ల ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. బేసిక్ ఇన్సిషన్ ఏదైతే సర్జరీ అయిందో ఆ పార్ట్ నుంచి మనకు హెర్నియా బయటకు వస్తుంది, దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సో మెయిన్ ఈ రకాలండి, కంజెనిటల్, ఇన్సిషనల్ హెర్నియా. ఇంకోటి ఏంటంటే ఒబిసిటీ, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఎవరైతే బాగా లావుగుండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యాట్ అంతా అక్యుములేట్ అవుతుందో వాళ్ళకు కూడా మజిల్ అనేది వీక్ అవుతుంది. మజిల్ అనేది వీక్ అవటం వల్ల బొడ్డు దగ్గర కూడా మనకి డిఫెక్ట్స్ ఓపెన్ అయ్యి హెర్నియాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఫర్ హెర్నియాస్, రీజన్ ఫర్ హెర్నియా. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. హలో అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నాకు 9 months బ్యాక్ లెఫ్ట్ సైడ్ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా హెర్నియా అయితే ఆపరేషన్ చేయించడం జరిగిందండి. తర్వాత మళ్ళీ ఒక 6 months నుంచి అంటే ఆపరేషన్ అయిన ఒక 5 months తర్వాత నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నొప్పిగా ఉందండి. నొప్పిగా ఉంటే నాకు ముఖ్యంగా నొప్పి ఏంటంటే ఎక్కువ వంగినా గానీ నాకు ఆల్రెడీ స్పైన్ కి సంబంధించిన చిన్న ప్రాబ్లం ఉంది, అరిగిపోయి అరుగున. అయితే ఎక్కువగా వంగి వర్క్ చేస్తుంటే నాకు మళ్ళీ ఆ నొప్పి అనేది తెలుస్తుందండి. పైగా రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ నొప్పి నాకు ఇంచుమించు పిలుగుల దగ్గర దాకా కూడా వస్తుందండి. ఇదండి నా ప్రాబ్లం. యూజువల్లీ అంటే మీకు పోస్ట్ హెర్నియా పెయిన్ ఉండకపోవచ్చు, మేబీ స్పైన్ కూడా ప్రాబ్లం ఉంది అంటున్నారు కాబట్టి ఏమైనా సయాటికా అట్లాంటిది ఏమైనా ఉందేమో ఒకసారి ఎవాల్యుయేట్ చేయాలి ఎంఆర్ఐ చేసి. లేదు అంటే ఒకసారి ఏంటంటే ఏమైనా హెర్నియా మళ్ళీ రావటం, దానివల్ల కూడా ఒకసారి కాంప్లికేషన్ అయ్యి పెయిన్ వస్తుంది. కానీ మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం మోర్ ఆఫ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఎంఆర్ఐ స్పైన్ చేసుకొని ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్, ఎవరైనా న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్తో కానీ. ఓకే డాక్టర్, సో ఈ హెర్నియా అనేది ఒకసారి అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇందాక కొన్ని టైప్స్ చెప్పారు, ఏ ఏజ్ లో అన్నా రావచ్చండి హెర్నియా. దానికి ఏం ఏజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా? యూజువల్ ఏంటంటే ఒకటి డిపెండ్స్ ఆన్ ఏం సర్జరీ చేస్తున్నాం అనేది, ఒకవేళ ఓపెనా, లాప్రోస్కోపియా, లేకపోతే సర్జరీ తర్వాత ఏమైనా కాంప్లికేషన్ అయిందా, లేకపోతే చేసిన ప్రొసీజర్ సరిగ్గా లేదా అనేది దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే
మనం ఇన్సిస్టల్ హెర్నియా ఏదైతే అన్నామో సో దాంట్లో మజిల్ వీక్నెస్ అవటం వల్ల మనం హెర్నియా ఒక చోట సర్జరీ చేసి మెష్ చేస్తాం, కానీ వాళ్ళకి పైన కానీ కింద కానీ ఇంకో ప్లేస్లో ఓపెన్ అవ్వచ్చు అనమాట. దాన్ని డైవెరికేషన్ అంటాం. మజిల్ అనేది వీక్ అవటం వల్ల వేరే చోట ఓపెన్ అయ్యి అక్కడి నుంచి హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, రికరెన్స్ అంటే మళ్ళీ రావటం రీజన్. డాక్టర్ కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు. హలో అండి. హలో. ఎస్, కాల్ డిస్కనెక్టెడ్. డాక్టర్, అయితే ఈ లాప్రోస్కోపిక్ అలాగే రోబోటిక్ హెర్నియా సర్జరీ మధ్య డిఫరెన్స్ ఏంటి? యూజువల్ ఏంటంటే మనకి హెర్నియా ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత 3 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్, ఒకటి లాప్రోస్కోపీ, ఒకటి రోబోటిక్. ఓపెన్ ఏంటంటే యూజువల్గా ఏదైతే పేషెంట్ జనరల్ అనెస్థీషియా అంటాం, అంటే మొత్తం మత్తిచ్చినప్పుడు వాళ్ళ కార్డియాక్ ఇష్యూస్ ఉండి లంగ్లో ఇష్యూస్ ఉండి వాళ్ళు ఎవరైతే కంప్లీట్గా ఒకసారి అబ్స్ట్రక్షన్ ఏదైతే మీకు చెప్పానో కాంప్లికేషన్, వీటికి కొంతమందికి మనం ఓపెన్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు లాప్రోస్కోపీ, రోబోటిక్. సో ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్ చేసేది లాప్రోస్కోపిక్ హెర్నియా. అది అంబిలికల్ హెర్నియా కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ సర్జరీస్ అవటం వల్ల ఇన్సిస్టల్ హెర్నియా కానివ్వండి, లేకపోతే ఇంగ్వైల్ అంటాం, కింద భాగంలో 2 సైడ్లు హెర్నియా రావటం. సో వీళ్ళకి మనం లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి మనం రోబోటిక్ అనేది ఎక్కువ చేస్తున్నామండి. సో బేసిక్గా ల్యాబ్కి రోబోటిక్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే సర్జనే ఆపరేట్ చేస్తారు, కానీ రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. యూజువల్గా ద అమౌంట్ ఆఫ్ డిసెక్షన్ సర్జరీ అనేది చాలా ఫైన్ సర్జరీ, సో కాంప్లికేషన్స్ అనేవి యూజువల్ తక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. ఎస్, ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు. హలో అండి. రైట్, ఓకే డాక్టర్. సో సర్జరీలో అంటే 3 టైప్స్ అని చెప్పారు కదా, సో అది ఎస్ పేషెంట్ ని బట్టి ఎవరికి ఏ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఎలా అంటే? యూజువల్ ఏంటంటే ఒకటి ఎఫర్డబిలిటీ. లాప్రోస్కోపీ, రోబోటిక్ ఏంటంటే కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. రోబోటిక్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. మెయిన్ ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, 2 ఏంటంటే పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం సెలెక్ట్ చేయాలన్నమాట కేసులు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను ఓపెన్, ఏదైనా కాంప్లికేట్ కేసు ఉందనుకోండి, పేగులు అడ్డం పడి లోపల అతుకులు ఉన్నాయి, అది ఒకసారి రోబోటిక్ లాప్రోస్కోపీలో కూడా చేయడానికి అవ్వదు. ఆ కండిషన్లో మనం ఓపెన్ సర్జరీకి వెళ్తాం. నెక్స్ట్ వచ్చి లాప్రోస్కోపీ. ఆల్వేస్ లాప్రోస్కోపీ కూడా బాగానే ఉంటుంది, అదేమి తక్కువ అని కాదు, కానీ బట్ ఏంటంటే లాప్రోస్కోపీ రోబోటిక్ మనం కంపేర్ చేసినప్పుడు డెఫినెట్లీ రోబోటిక్ విల్ గివ్ ఏ గుడ్ ఎడ్జ్. ఎందుకు అంటే మనం ఫైన్ మనం చూడటం కానివ్వండి సర్జరీ చేసేటప్పుడు, దాని తర్వాత ఫైన్ డిసెక్షన్ అంటాం, ఏదైతే చిన్న చిన్న టిష్యూ ఇంజురీస్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ పెయిన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే రోబోటిక్ ఆర్మ్స్ లోపలికి వెళ్ళి అయ్యే 360 degrees రొటేట్ అవుతాయి కాబట్టి ఆ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, మజిల్ ఇంజురీ తక్కువ అవటం వల్ల. సో డెఫినెట్గా రోబోటిక్ ఈజ్ ఫార్ బెటర్ అట్ ప్రెసెంట్ సినారియో. ఓకే, సో అంటే అఫోర్డ్ చేయగలిగితే రోబోటిక్ ప్లస్ ఏంటంటే తొందరగా జాబ్కి వెళ్ళడానికి కూడా ఎర్లీ రికవరీ అవుతారు, తొందరగా జాబ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఏంటంటే ఓన్లీ థింగ్ కాస్ట్ కొంచెం హైయర్ అప్ ఉంటుంది, కానీ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఆ కాస్ట్ కూడా తగ్గుతుంది అట్ ప్రెసెంట్ ఇన్ ఇండియా, బికాస్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగటం వల్ల రోబోటిక్ కేసెస్. ఓకే డాక్టర్, సో అయితే చిన్నపిల్లల్లో ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పారు, ఎలా ఎందుకు వస్తుంది, ఎలా ట్రీట్ చేయాలనేది. గర్భిణీ స్త్రీలలో వస్తే కనుక అంటే చాలా కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది, చాలా అంటే ఆల్రెడీ వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉండుంటాయి వాళ్ళకి, సో ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు? యూజువల్ అంటే ఒకటి మనకి వాళ్ళు కన్సీవ్ అవ్వక ముందు హెర్నియా డయాగ్నోజ్ అయితే వాళ్ళని సర్జరీకి వెళ్ళిపోమంటాం. యూజువల్గా దట్ ఈస్ అ నార్మ్ అనమాట. లేదు ఇంక వాళ్ళు ఏదన్నా కారణం వల్ల వాళ్ళు సర్జరీ చేయించుకోలేదు, కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెంట్ ఉన్నారు అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఏంటంటే కొంచెం అబ్డామినల్ బైండర్స్ అంటాం, బెల్ట్స్ లాంటివి, దాని తర్వాత కొంచెం ప్రెషర్, అబ్డామినల్ ప్రెషర్ పడకుండా బరువులు లేపకుండా ఉంటాం, అట్లాంటి కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. బేసిక్ ఏంటంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సర్జరీ చేయాలన్నా కూడా మాకు డిఫికల్టీయే, ఎందుకంటే ఆల్రెడీ బేబీ ఉంటుంది లోపల. ఏ అనస్థీషియా ఇచ్చినా కూడా డెఫినెట్గా బేబీకి రిస్క్ ఉంటుంది, మదర్కి రిస్క్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏంటంటే అన్ఫార్చునేట్లీ మాకు ఒక్కోసారి కేసులు ఏమొస్తాయంటే ప్రెగ్నెంట్లో ఉన్నా కూడా పేగు అడ్డం పడి వస్తారు హెర్నియాతో. ఇంకా అప్పుడు మనం రిస్క్ తీసుకొని చేయటం తప్పితే వేరే ఆప్షన్ లేదు. సో ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, ఇట్లా బేబీకి మదర్కి ఇద్దరికి రిస్క్ ఉండొచ్చు, కానీ ఏంటంటే మనకు ఆప్షన్ అనేది ఉండదు అప్పుడు. ఆ రిస్క్ అనేది తీసుకొని వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఓకే, సో అలాంటి కేసెస్ ఏమైనా డీల్ చేస్తారు? డెఫినెట్గా అండి, 1-2 కేసులు చేసాము ఒక లాస్ట్ 6 monthsలో. అన్ఫార్చునేట్లీ ఒక పేషెంట్కి ఏమో వీ లాస్ట్ ద బేబీ, మదర్ వాజ్ ఫైన్. ఏంటంటే స్పాంటేనియస్ అబార్షన్ అంటాం. బేసిక్ ఏంటంటే ఏ అనస్థీషియా ఇచ్చినా కూడా మనకి యూట్రస్ అనేది రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అయిపోయినప్పుడు బేబీ అనేది ఎక్స్పల్ట్ అయిపోతుంది అనమాట అనస్థీషియా ఇచ్చినప్పుడు. సో వీ హ్యాడ్ 1 case, బట్ 1 case అది ఓపెన్ చేసామండి.
చిన్న హెర్నియా, సివియర్ పెయిన్తో వచ్చారు. లక్కీలీ వీ కుడ్ సేవ్ ద మదర్ అండ్ బేబీ, అండ్ బేబీ డెలివర్డ్ ఆఫ్టర్ 3 to 4 months. దట్ ఈస్ వెరీ గుడ్ కేస్. ఓకే, సో అంటే ఏ మంత్లో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయగలరు? అంటే ఏ మంత్ అనేది ఉండదండి. బేసిక్ ఏంటంటే హర్నియా కాంప్లికేషన్ లేదనుకోండి, వెల్ అండ్ గుడ్, వీ విల్ నాట్ టచ్ ద పేషెంట్. మనం పేషెంట్ టచ్ చేయడం ఉండదు. వాళ్ళకి ఏదైనా సిమ్టమేటిక్ రిలీఫ్కి పెయిన్ అవన్నీ రాసిస్తాం మందులు. కానీ ఇంకా సివియర్ సిమ్టమ్స్ వచ్చిందంటే అది ఏమంతా అవ్వనివ్వండి, వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే ఇక్కడ హర్నియా కంటెంట్స్ అనేది ఉండేది ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్ అడ్డం పడి దానికి పేగు బ్లడ్ సప్లై పోయినప్పుడు ఆ పేగు అనేది కూడా తీసేయాల్సి వస్తుంది. అది పేగు దెబ్బతింటం వల్ల లైఫ్కే రిస్క్ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఆ సీరియస్ కండిషన్ బట్టి 100% వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఇన్ కాంప్లికేషన్స్. సిమ్టమేటిక్ ఉంది, ఓన్లీ పెయిన్ వస్తుందంటే సరేనమ్మా డెలివరీ తర్వాత చూద్దామని చెప్పేసి మనం ఫాలోఅప్ చేసుకుంటాం వాళ్ళతో. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వీల్ ప్లాన్ ఫర్ దేర్ సర్జరీ, పర్మనెంట్ ప్రొసీజర్. ఓకే, అంటే ఆఫ్టర్ డెలివరీ ఒకవేళ సర్జరీ ప్లాన్ చేస్తే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ హెర్నియా వల్ల రావంటారా? అదేనండి, యూజువల్ ఏంటంటే పేగు అడ్డం పడినప్పుడు వాళ్ళకి అబ్స్ట్రక్షన్, వాంతులు, మోషన్ వెళ్ళకపోవటం, ఈ ఏదైతే కాంప్లికేషన్ వస్తాయో వాటికి మనం సర్జరీ చేయటం తప్పితే వేరే ఆప్షన్ లేదు. కాకపోతే ఏదైనా మైల్డ్ పెయిన్తోనే ఉంది పేషెంట్, ఆల్మోస్ట్ 7-8 months లాక్కొచ్చారు, మనం స్కాన్ చేస్తాము, ఇంటెస్టైన్ ఏం లేదు, ఒమెంటం అంటాం, అంటే ఓన్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది. అట్లాంటివి మనం ఆఫ్టర్ డెలివరీ వీ గో ఫర్ ప్రొసీజర్. మైల్డ్ పెయిన్ కూడా వీ విల్ నాట్ టచ్ ద పేషెంట్. ఓకే, సో ఆ మైల్డ్ పెయిన్ అనేది సర్జరీ వరకు ఉంటూనే ఉంటుందా? 100% ఉంటుందండి. వాటికి ఏం మెడిసిన్స్ కానీ టెంపరీ మెడిసిన్స్ ఉంటాయి. కానీ యూజువల్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా మనం ఓవర్ యూజ్ ఆఫ్ NSAIDs కూడా మనం అడ్వైస్ చేయం. సో యూజువల్గా అడ్వైజ్ ఏం చెప్తామంటే పేషెంట్కి, వన్స్ మీరు హెర్నియా ఉందని తెలిసింది అంటే అది చిన్నది కానీ పెద్దది కానివ్వండి, డైరెక్ట్లీ సర్జన్ దగ్గరికి వెళ్ళండి, మీరు గో ఫర్ సింపుల్ సర్జికల్ ట్రీట్మెంట్. ఎస్, ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు మనకి, సాంబశివరావు గారు. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సాంబశివరావు గారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మా మిస్సెస్ కి 20 years బ్యాక్ హెర్నియా ఆపరేషన్ జరిగిందండి. ఓకే, పెద్ద సిజేరియన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి. ఓకే, దానికి ల్యాప్రోస్కోపీ చేశా సార్. చేయొచ్చండి. ల్యాప్రోస్కోపీ కంటే యాక్చువల్గా రికరెన్స్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఒకసారి ఏంటంటే మనం సిటీలో చూడాలి ఎంత డిఫెక్ట్ ఉంది, ఎంత వీక్నెస్ ఉంది, మళ్ళీ రావడానికి కారణం ఏంటి, ఏమైనా మజిలే ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం పేషెంట్ కూడా కొంచెం ఎల్డర్లీ కాబట్టి సిటీ చేసి తన ల్యాప్రోస్కోపీ అంటే జనరల్ అనెస్థీషియాకి ఫిట్టా కాదా అనేది బట్టి డిసైడ్ చేస్తాం అనమాట ఏం సర్జరీ అనేది. సో మీరు ఒకసారి స్కాన్ చేయించుకోండి. దాంట్లో ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉందంటే మీ దగ్గర డాక్టర్లో కన్సల్ట్ అయ్యి, ఒకవేళ హెర్నియా ఉందంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, సో ఈ హెర్నియాకి సంబంధించి ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఇది రాకుండా ముందుగా ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఒకటేంటంటే రాకుండా ఉండాలంటే ఒకటి వీ కెనాట్ స్టాప్ ఇట్, మనం ఏజ్లో వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఒకటి లైఫ్ స్టైల్, అంటే బేసిక్గా వెయిట్ కంట్రోల్ ఉంటాం, అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోవటం, ఓకే, ప్లస్ ఏంటంటే పోస్ట్ డెలివరీ కొన్ని మరీ హెవీ వెయిట్స్ లేపకుండా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటాం. యూజువల్లీ ఏం చేస్తారంటే మన ఇండియన్ కల్చర్లో ఎమ్మటే సిజేరియన్ అవ్వగానే ఒక 10-15 days అవ్వగానే వాళ్ళ పనులన్నీ రొటీన్గా చేసేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం అది మజిల్ కట్ చేసే కదండి బేబీని తీసేది. సో ఆ మజిల్ అనేది వీక్నెస్ ఉంటుంది మనకి అట్లీస్ట్ 3 to 4 months. సో ఏంటంటే వీ టెల్ దెమ్ టు అవాయిడ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, వెయిట్ లేకపోవటం, వంగి ఎక్కువ పనులు చేయకపోవటం, ప్లస్ కింద కూర్చొని లేకపోవటం, ఈ పనులన్నీ కొన్ని అవాయిడ్ చేయమంటాం. యూజువల్ అది సిజేరియన్ అన్నా కానివ్వండి లేకపోతే ఎనీ మేజర్ సర్జరీస్ వాళ్ళకు కూడా సేమ్ వి అడ్వైస్. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో కనుక కింద మీరు చెప్పారు కదా, మైల్డ్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక విధానం చెప్పారు, సో సివియర్గా ఉండే వాళ్ళకి ఒకటి చెప్పారు. వీళ్ళకి ట్రీట్ చేసే టైంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కనుక ట్రీట్ చేయాల్సి ఒక కేసు మీరు డీల్ చేశానన్నారు. సో బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, లేకపోతే వీళ్ళకి బేబీకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా హెర్నియా అనేది మదర్కు ఉన్నప్పుడు? అలా లేదండి, మదర్కి ఉంది కదా అని బేబీకి రావాలని రూల్ ఏం లేదు. కంజెనిటల్ ఒకసారి ఏంటంటే జెనెటిక్స్ బట్టి ఉంటుంది, ఫాదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే ఫీమేల్స్లో వెరీ లెస్ అనమాట, అన్లెస్ పోస్ట్ డెలివరీస్ ఇవన్నీ రీజన్ వల్ల లేదంటే మేజర్ సర్జరీస్ వల్ల హెర్నియా రావచ్చు. కానీ కంజెనిటల్ అనేది యూజువల్ వెరీ తక్కువ. బట్ ఫాదర్స్ నుంచి కిడ్స్కు పిల్లలకు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటుంది.
ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు రామచంద్ర గారు. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు కింద బాల్స్ ఒక 4-8 వస్తాయి సార్. ఓకే. మళ్ళా 2 ఏళ్ళప్పుడు బెంగళూరు నేను వెరికోస్ ఏదో ఉన్నది, బీటీ వెరికోస్ అని ఆపరేషన్ చేశారు సార్. లేజర్ సర్జరీ చేశారండి? అవును సార్. ఓకే. మళ్ళా లెఫ్ట్ సైడ్ ఏమో మానకనే ఉంటాయి సార్. అట్లే మళ్ళీ మొన్న ఏప్రిల్ 3వ తేదీ స్కానింగ్ రాయించారు. ఓకే ఓకే ఓకే. హెర్నియా అని వచ్చింది సార్. ఓకే. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేసినారు, మళ్ళీ 6 నెలల తర్వాత రైట్ సైడ్ చేస్తామన్నారు. ఆ ఆపరేషన్ జాయిన్ వచ్చి ఈ వెన్నుపోక సూదులు వేసింటారు, మొత్తం చేసింది, దాని కింద అంతా నచ్చాను సార్. లెఫ్ట్ సైడ్ నడుపుతా. ఓకే. ఇప్పుడు మీకు లాస్ట్ టైం సర్జరీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండి? లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చిందని చెప్పారా? రైట్ సైడ్ కూడా ఉంది, 6 నెలల తర్వాత చేస్తామన్నారు. ఓకే ఓకే. నా ప్రాబ్లం అంటే ఇది మధ్య చిన్న నడుము నచ్చాను సార్. అదే బేసిక్. ఓకే, అర్థమైందండి. బేసిక్గా మీకు ఇప్పుడు 2 సైడ్లు, రైట్ సైడ్ కూడా హెర్నియా వచ్చింది కాబట్టి డెఫినెట్గా సర్జరీ అనేది చేయాలండి. 1. 2 మీకు స్పైన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది ఎందుకు వస్తుంది, ఏమన్నా డిస్క్ బల్జ్ అంటాం, డిస్క్ ప్రొలాప్స్ అంటాం. యూజువల్ ఏంటంటే అది న్యూరలాజికల్ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. దానికి మీరు ఎంఆర్ఐ స్పైన్ ఏదన్నా చేయించుకొని ఒకసారి న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ లేదా ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ అయినా మీకు వాళ్ళు క్లియర్గా ఐడియా ఇస్తారు. హర్నియా వల్ల మాత్రం యూజువల్లీ స్పైనల్ పెయిన్ అనేది రాదు. దట్ ఈస్ దిస్ థింగ్. ఓకే డాక్టర్, సో ఈ మెడికల్ హాస్పిటల్లో హర్నియా ట్రీట్మెంట్ ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్పండి. మీ హాస్పిటల్ బేసిక్గా వీ డూ ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్ అండి, కాంప్లికేషన్స్ ప్లస్ రోబోటిక్ కూడా చేస్తాము. కాకపోతే ఏంటి ఎక్స్క్లూజివ్ లాస్ట్ 1-2 years నుంచి మేము రోబోటిక్ కేసెస్ అనేది ఎక్కువ చేస్తున్నాము. సో ద నెంబర్ ఆల్సో షోస్. రీసెంట్లీ మేము వీ హ్యావ్ డన్ అరౌండ్ 500 రోబోటిక్ సర్జరీస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year. అది చాలా పెద్ద నెంబర్ మా హాస్పిటల్కి, ఇన్ హైదరాబాద్ ఆల్సో. సో ఏంటంటే ఉన్నట్లో నౌ మోర్ అడ్వాన్స్డ్ ఈజ్ రోబోటిక్. 100% లాప్రోస్కోపీ కంటే రోబోటిక్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎనీ టెక్నాలజీ, అది ఇదేనే కాదు, ఏ లైఫ్లో ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అది మనం యూజ్ చేసుకోవాలి. దాన్ని అసెస్మెంట్ ఆల్రెడీ చేశాము, ప్లస్ ఆల్ ఓవర్ వరల్డ్ రోబోటిక్ అనేది చేస్తున్నారు. సో మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే రోబోటిక్లో ఇమీడియట్గా పేషెంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 days పెయిన్ రిలీఫ్తో, అసలు మార్నింగ్ సర్జరీ చేస్తే సాయంత్రం లెగిసి నడవటం పేషెంట్, విత్ ఇన్ 3-4 daysలో ఆఫీస్కి వెళ్ళిపోవటం. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ రోబోటిక్ ఈజ్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ అవర్ మెడికవర్ హాస్పిటల్. అండ్ యాజ్ దో ఈవెన్ దో లాప్రోస్కోపీ కూడా చేస్తున్నాం కానీ, బట్ ఏంటంటే రోబోటిక్ అనేది రీసెంట్ అడ్వాన్స్ అట్ మెడికవర్ మాదాపూర్ బ్రాంచ్, అండ్ ఇట్ ఈస్ గివింగ్ ట్రెమెండస్ రిజల్ట్స్ ఫర్ పేషెంట్స్. ఓకే డాక్టర్, సో ట్రీట్మెంట్ తర్వాత అంటే ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్? యూజువల్లీ అంటే 1 సర్జరీ తర్వాత స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఏ సర్జరీ కన్నా మనం వెళ్ళిన తర్వాత చాలా స్ట్రెస్తో వస్తారు పేషెంట్లు. ఒకసారి సర్జరీ అయిపోయిందంటే ఆ స్ట్రెస్ అనేది ఉండకూడదు. 2 ప్రాపర్ ఫుడ్, టైమింగ్స్ ఆఫ్ ఫుడ్. బేసిక్గా ఏంటంటే ఏ హెర్నియా అన్నా రావడానికి ఒక కారణం ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం, టైట్ వెళ్ళటం. దానివల్ల ఫుడ్ అనేది ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ప్లస్ లిక్విడ్ కంటెంట్స్, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. 3వది బరువు లేకపోవటం. యూజువల్ ఏంటంటే ఎనీ సార్ట్ ఆఫ్ సర్జరీ మనం దానికి టైం ఇవ్వాలి, హీలింగ్ ప్రాసెస్ అనేది యూజువల్ 3 to 6 months. సో వీళ్ళకి ఏంటంటే మేము అంబిలికల్ హెర్నియా కానీ, ఇన్సిస్ట్ లేదా కానీ, ల్యాప్ కానీ, రోబోటిక్ కానీ, ఓపెన్ ఏ సర్జరీ చేసినా కూడా వీళ్ళకి ఏంటంటే అబ్డామినల్ బైండర్ అనేది సజెస్ట్ చేస్తాం అట్లీస్ట్ 3 to 6 months. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ గివ్ ఎ సపోర్ట్. సో ఈ ప్రికాషన్స్ ప్లస్ కింద కూర్చొని లెగవపోవడం ఒక 1 to 2 months. ప్లస్ ఒక కేసు ఏంటంటే మాకు, నేను ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో హర్నియా చేశాను, ఓకే సార్ బైక్ నడుపుకోవచ్చా అన్నాడు. ఓకే అమ్మ నడుపుకొని ఏముంది దాంట్లో ప్రాబ్లం లేదన్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్ఫార్చునేట్లీ పేషెంట్ పడిపోయాడు బైక్ మీద నుంచి. ఆ బైక్ లేపటం వల్ల ఆ ప్రెషర్ పడి హర్నియా వచ్చింది మళ్ళీ. సో అప్పటి నుంచి బైకులు కూడా నడపొద్దు, బరువు లేపొద్దు అనే రీజన్ ఏంటంటే పేషెంట్లకి దిస్ ఈజ్ అ రీజన్. ఏదైనా అయినప్పుడు కాంప్లికేషన్స్ సర్జరీ తర్వాత ఇమీడియట్గా ఆ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. సో డెఫినెట్గా సర్జరీ తర్వాత 15-20 days అనేది రెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అయితే 5 to 6 పాయింట్స్ చెప్పానో అది ఫాలో అయితే మీకు 99% యూ విల్ రికవర్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పవన్ కుమార్ గారు. హెర్నియా ట్రీట్మెంట్స్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. కేడీ వాల్టీ ఏబిఎన్ క్లినిక్. నమస్తే.